హలో పీపుల్, వెల్కమ్ టు సఖీ టాక్స్. ఈరోజు మాకైతే ఆఫీస్ అవుటింగ్. అది కూడా మేము ఎక్కడికి వెళ్తున్నామంటే వండర్లాకి వెళ్తున్నాము. యాక్చువల్లీ ఫస్ట్ బస్కి వెళ్ళాలనుకున్నాం, బట్ లాస్ట్ బస్ అయిపోయింది. ఫైనలీ వండర్లాకి అయితే రీచ్ అయిపోయాం మేము. మొత్తం మేము ఎలా ఎంజాయ్ చేసాము, మా ఫ్రెండ్స్ రియాక్షన్ అన్నీ క్యాప్చర్ చేసుకున్నాము. ఒక మెమరీలా ఉంటుంది. అండ్ మీకు కూడా ఎంటర్టైన్మెంట్ ఎక్కడ మిస్ అవ్వదు. అస్సలు ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. డోంట్ మిస్ ద ఫన్. సో ఫస్ట్ వెళ్ళగానే బ్యాగ్స్ అయితే కౌంటర్లో పెట్టేసి మేమైతే ఫస్ట్ రోలర్ కోస్టర్ ఎక్కాలనుకున్నాము. ఫన్గా ఉంటుంది కదా. సో అనుకోకుండా మాకైతే ఈ వీడియో అనేది వచ్చింది, మీరు కూడా చూడండి. సరిగ్గా కూర్చో. వెనక్కి ఇలా వెళ్తూ ఉంటే చాలా భయం వేసింది. సపోర్ట్ సరిగ్గా ఉందా, చాలా థాట్స్ వచ్చాయి నాకైతే. ఈ రోలర్ కోస్టర్ రైడ్ కోసం మేము చాలా టైం వెయిట్ చేస్తూనే ఉన్నాము, బట్ చాలా భయం వేసింది ఇక్కడ నుండి. చూసారా, ఫైనలీ మా పరిస్థితి ఇలా అయింది. చాలా భయం వేసింది నాకైతే. నాది కూడా అదే బ్రహ్మానందం డైలాగ్ అనమాట, ఆపన్ రో అని. ఇంకా రోలర్ కోస్టర్ అయితే కంప్లీట్ చేసాము విజయవంతంగా. మా ఫ్రెండ్స్ రియాక్షన్ కూడా అడుగుతున్నాను అనమాట, వాళ్ళ ఫీలింగ్ ఏంటి, భయం వేసిందా లేదా అని. నా హార్ట్ పైన నేను ఒకసారి టెస్ట్ చేసుకున్నాను. ఓకే, నా హార్ట్ బాగానే పని చేస్తుంది. మీకు ఎలా అనిపించింది రోలర్ కోస్టర్? కింద పడిపోతే నేను భయం వేసింది, అది ఎక్కడ లూజ్ అయ్యి కింద పడుతుంది అని. అంటే పైకి వెళ్ళినప్పుడు డౌన్ కి పడిపోతామని భయం వేసింది. రౌండ్ గా తిరిగినప్పుడు అయితే చాలా భయం వేసింది. కాదు, నా బుర్ర అయితే సేమ్ తెలుసు నాది కూడా. రౌండ్ తిరిగినప్పుడు అయితే సైడ్ కి పడిపోతుంది. పక్కనే కదా కాదు, ఎంజాయ్ చేయట్లేదు అంటామని మధ్య. ఈ అమ్మాయి అయితే బేబస్సం, ఈ అమ్మాయి మనిషి మృగమా. ఎన్నో రౌండ్ వేసిందో నాకు తెలియలేదు. కళ్ళు మూసాను. ప్రసాద్ కాదు, అవి పిక్నిక్ వచ్చినట్టు వచ్చావు. అవి ఆ బ్యాచ్లో రియల్ బ్రహ్మానందం తినే అనమాట. చాలా భయపడ్డాడు. తనకి హైట్స్ అంటేనే భయం, అంటే ఎక్కించేసాం.
ప్రసాద్ రా, ప్రసాద్ వెళ్ళాలి, రా ప్రసాద్ పర్లేదు, ఇలా వెళ్ళి ఇలా దిగేయడం అంతే. తనని గ్రావిటీ ఫాల్ ఎక్కుదామని రమ్మంటుంటే రావట్లేదు. కోర్స్ నేను కూడా ఎక్కలేదు అనుకోండి, దగ్గర వరకు వెళ్ళక భయం వేసింది. సో మా రిమైనింగ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఎక్కారనమాట. ఈ గ్రావిటీ ఫాల్ వ్యూ అయితే పైకి వెళ్ళాక చాలా బాగుందంట, కానీ ఒక్కసారి డమాలని వదిలేశారంట. యాక్చువల్లీ 5 seconds కూడా ఉండదంట. బట్ ఏమో నాకైతే భయం వేసింది, నేనైతే ఎక్కలేదన్నమాట ఇది. నెక్స్ట్ ఈ డైనోసార్ది ట్రై చేసాం అనమాట. ఇది రోలర్ కోస్టర్ లాగే ఉంది, 360 degrees అనమాట. ప్రసాద్ అయితే రానన్నాడు తను. మేమైతే ఎక్కాము, తనకి వీడియో ఇచ్చాం. అంతా సక్రమంగా జరగటట్టు చూడు స్వామి, వీళ్ళందరూ మళ్ళీ బతికి తిరిగి రావాలి. నన్ను కాదని మీరు వెళ్తున్నారు, నిజంగా మీరు వస్తారు కదా. ఓకే, అలా అయితే వచ్చేదెవరు, నాకు పోయేది ఎవరు? ఎవరు పోకండి, ప్రసాద్ వస్తాడు పోవడానికి. ప్రసాద్ ఇదేంటి హెయిర్ బ్యాండ్? నేను రానని చెప్పురా. అసలు నాకు ఇది ఎంత భయం వేసిందంటే మధ్యలో ఎక్కడ పడిపోతానో అనిపించింది. అసలు సపోర్ట్ ఉన్నా సరే అమ్మో పడిపోతానేమో అనిపించింది. 360 degrees కదా. డ్రాగన్ లా వెళ్ళాను, మళ్ళీ ఎలకలా వచ్చా. చాలా ధైర్యం. ఈ అమ్మాయి మాత్రం నాకు భయం వేస్తుందో అన్నది నాకు తెలియదు. ప్రసాద్ లాంటి వాళ్ళు చేయకూడదు, చాలా ధైర్యం. ప్రసాద్ లేదు, ఏం లేదు, ప్రసాద్ ఏం లేదు. కాదు అసలు దారుణంగా ఉంది. ధైర్యం అంటాను కానీ ఆడ ఎక్స్ప్రెషన్ కాదు సాయి అంటున్నాడు, ఒక పక్క భయపడుతున్నాడు, భయపడి అంటే నేను భయపడకూడదు అని తెలియాలి. నాకు భయం వేస్తుంది సాయి, నాకు భయం వేస్తుంది. ఈ అమ్మాయి అయితే అరుస్తుంది అలాగా. ఈ అమ్మాయి అయితే రావణి అయితే జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆపలే కాదు. ఇంకా పెండ్యులము ఇలా చాలా రైడ్స్ అయితే ఉన్నాయి. బట్ మేమైతే ఈ రైడ్సే చేసాము, ఎందుకంటే టైం అయితే మాకు సరిపోలేదు. సో వాటర్లో కూడా కొంచెం ఎంజాయ్ చేద్దామని చెప్పి ఇలాంటి రైడ్స్ ఇంకా స్టాప్ చేస్తాం, మళ్ళీ నెక్స్ట్ టైం వస్తే వెళ్ళొచ్చని. లంచ్ కోసం అయితే వచ్చాము ఇక్కడికి, మా ఆఫీస్ వాళ్ళు అరేంజ్ చేశారు. చాలా లేట్ అయిపోయింది, మేమే లాస్ట్. సో లంచ్ ఫాస్ట్గా కంప్లీట్ చేసి, నాకు తెలిసి మేము 10 minutesలో కంప్లీట్ చేస్తాం లంచ్, ఎందుకంటే వాటర్ దగ్గర మళ్ళీ లేట్ అయిపోతుందని. సో మేమైతే డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని, యాక్చువల్లీ ఇక్కడే డ్రెస్సెస్ అవి దొరుకుతాయి మనకి, ఒకవేళ లేకపోతే నైలాన్ డ్రెస్సెస్. డ్రెస్ కాస్ట్ పర్ హెడ్ 500 అనమాట. యూఆర్ రెడీ.
లో స్లైడ్స్ అలాంటి పెద్ద పెద్ద రైడ్స్కి వెళ్దాం అనుకున్నాం, బట్ చాలా క్యూ ఉంది. సో ఇక్కడ ఇలా మేము టైం స్పెండ్ చేస్తాం. తర్వాత రెయిన్ డాన్స్కి అయితే వచ్చాము. ఇక్కడైతే ½ అవర్ ఉన్నాం, మాకు చాలా నచ్చింది. నెక్స్ట్ వేవ్స్ దగ్గరికి అయితే వచ్చాము. స్ప్లాష్ ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే ఇక్కడికి వచ్చాం. స్ప్లాష్కి క్యూ అయితే ఎక్కువ ఉంది, కానీ ఈ ఎక్స్పీరియన్స్ అయితే వర్త్ అనిపించింది నాకు. చాలా బాగుంది. స్పేస్ వరల్డ్కి అయితే వచ్చాము. ఇక్కడైతే చాలా బాగా అనిపించింది. స్పేస్లోకి వెళ్ళినట్టే ఉంటుంది. చైర్స్ అలా పైకి వెళ్తాయి, మనం స్పేస్లోకి వెళ్ళినట్టే అనిపిస్తుంది. మస్ట్ విజిట్ ప్లేస్ ఇది. Intense multi-sensory experience, all housed in an 8-story demo. ఇంకా నైట్ వ్యూ అయితే చాలా బాగుంది వండర్లాలో. నెక్స్ట్ పెండులంకి వెళ్దామని ట్రై చేసాము ఈ టైంలో, బట్ క్యూ అయితే ఎక్కువ ఉంది, మమ్మల్ని అయితే అలౌ చేయలేదు. సో నెక్స్ట్ మేము ఇక్కడ డీజే అనేది ఉందన్నమాట. సో డీజేకి వెళ్ళాము. మేము కొంతమంది వచ్చామన్నమాట డీజేకి. లాస్ట్కి మేమే లాస్ట్ బస్ అనమాట. లేట్ అయిపోయింది. బస్సులో కూడా మా ఎనర్జీ అయితే డౌన్ అవ్వలేదు. బస్సులో కూడా ఇలా ఎంటర్టైన్ అవుతూనే ఉన్నాము. ఆఫీస్కి రీచ్ అయిపోయి డిన్నర్ అయితే అక్కడే కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఇదే మా వండర్లా అవుటింగ్ బ్లాగ్. మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.